అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జయశంకర్ గారి 14వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా వర్ధంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి గుర్తుండే అటువంటి ఆయన ఆశయాలు. ఎందుకంటే తెలంగాణ వస్తేనే, తెలంగాణ సాధిస్తేనే, తెలంగాణ ఉంటేనే సంపన్న వర్గాలు బాగుంటారు. తెలంగాణ తీసుకురావాల్సిందే. 1969 ఉద్యమంలో కొన్ని వేల మంది కాలరాయినటువంటి నేలరాయినటువంటి పరిస్థితులు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కుట్రలతో కుతంత్రాలతో అంతమంది అమరులైన తెలంగాణ ఏర్పడకపోవడం, మళ్ళీ తెలంగాణ ఏర్పడితేనే ఏర్పాటు కావాలంటే ఎవరో ఒక నాయకుడు నాయకత్వం వహించాల్సిందే అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రోత్సహించి ఈ ఉద్యమానికి ముందుకు నడవడానికి కారణమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. వారి ఇద్దరి ప్రస్థానం అలా స్టార్ట్ అయ్యి ఇద్దరుగా బయటికి వెళ్ళి కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, ఆంధ్ర పాలకులు ఎన్ని సమస్యలు సృష్టించినా ఎక్కడ కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినటువంటి వీరులు ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ముందుకు సాగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. ఆయన ఆశయంలో ఇద్దరు కలిసి ముందుకు పయనిస్తున్నటువంటి సందర్భంలో, ఉద్యమ సందర్భంలో తెలంగాణ తెస్తే, తెలంగాణ తీసుకొస్తే, తెలంగాణ సాధిస్తే ఏ విధంగా ముందుకు సాగాలి అని ప్రణాళికలు వేసుకున్నటువంటి వ్యక్తులు జయశంకర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అలా జయశంకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ముందుకు తీసుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి గొప్ప వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ వచ్చినాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఉంటే ఎంతో సంతోషించేవాడు. కానీ మరణం, ఆ తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆత్మ శాంతి చెందాలి. ఆ రోజు ఇద్దరం కలిసి ఏవైతే రూపకల్పన చేసినామో అవన్నీ కూడా నెరవేర్చుకోవాలి. మొదటగా తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఆ రోజు మాట్లాడుకున్నటువంటి ప్రతిది కూడా, ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ బాగు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు బాటలు వేయాలని ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితోటే ముందుకు సాగినటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నా. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైంది, తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు, తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో అభివృద్ధి చేసిన తెలంగాణని ఆంధ్ర పాలకుల చేష్టలతో, వాళ్ళ ఐడియాలజీతో మళ్ళా తెలంగాణని 2014లో ఏ విధంగా ఉందో తెలంగాణ ఆ విధంగా చేయడానికి కుట్రలు వండుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 14వ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ప్రతి తెలంగాణ పౌరుని, ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను. మనం మేధావులు, విజ్ఞులను కూడా కోరుతా ఉన్నాను. సకల జనులని కోరుతా ఉన్నాను. ఆత్మత్యాగాలు చేసి, బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చిన తెలంగాణని మళ్ళీ దీన్ని ఇప్పుడున్నటువంటి వాళ్ళు కుట్రలతో తెలంగాణని వెనుకకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఆనాడు జయశంకర్ గారు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణని మళ్ళీ ఇప్పుడు మనము పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కనుక మనము రెప్పపాటున నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ తెలంగాణని 2014 ముందు పరిస్థితులు తీసుకుపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయి కాంగ్రెస్ పార్టీని కుకుడు వేళ్లతో పెగిలించి మళ్ళీ ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేదల జెండా గులాబీ జెండా ఎగరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గులాబీ జెండా ఎగరేసుకుంటే మళ్ళీ తెలంగాణ సస్యశ్యామలంగా సంపన్న వర్గాలు, సంపన్న జాతులు, సంపన్న కులాలు అన్నీ కూడా సంతోషంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా పిలుపునిస్తూ ఉన్నాను. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ జెండాకు మద్దతు పలకాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈరోజు జయశంకర్ గారి మరి పేరు మీద కూడా ఒక జిల్లా పేరు కూడా నామకరణం చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మరి ఇంకా కూడా జయశంకర్ గారి ఆశయాలని ఆదర్శాలని ముందుకు తీసుకుపోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాయకత్వము, అభిమానులు అందరూ కూడా ముందుకు తీసుకుపోతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.